దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మమ్మల్ని నవ్వులతో ముంచెత్తుతున్నారు హనుమాన్ గురించి చెప్పి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు హనుమాన్ చాలీసాలో 8వ చౌపాయి చెప్తారా? తప్పకుండానండి. ప్రభు చరిత్ర సునివే కోరసియా రామ లఖన సీతా మన బసియా. రాముల వారిని నా మనసులో ఉండండి. ఒక్కరే కాదట, రాముల వారు ఒక్కరే కాదట, రామ లఖన సీతా మన బసియ అనేసి అడుగుతున్నారండి. అంటే మొత్తం పరివారం అంతా నా మనసులోనే ఉండాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ. ప్రభు చరిత్ర సునివేకో రస్య. హనుమంతుల వారిట ప్రభు చరిత్ర, రాముల వారి చరిత్ర అండి. ఎక్కడ చెబుతున్న రామ కథ చెప్తుంటే ఆయన అందులో లీనమైపోయి కథ వింటూ ఉంటారట. అది 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అయినా ఏం పర్వాలేదు. అందుకనే మనము అది రామ కథ, భజన, పారాయణమా ఏదైనా కానీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రాముల వారి పేరు వినబడితే చాలు తత్ర తత్ర కుతమస్తకాంజలిం, తల వంచుకుని భాష్ప వారి పరిపూర్ణ లోచనం, కన్నుల నిండుగా నీళ్లతోటి అలా ఆనంద భాష్పాలతోటి ఆయన మారుతీం నమత రాక్షసాంతకం, అంత రాక్షసుల్ని సంహరించిన హనుమ ఎంతో భక్తితో వినయంతో పరవశమైపోతూ అక్కడ కూర్చుని వింటారట. ఇక్కడ కూడా మన దగ్గర హనుమ ఉన్నారేమో అన్నంత అనిపిస్తూ ఉంటుందండి. అంత భక్తిగా రాముల వారి పేరు తలచగానే ఆయన వచ్చి కూర్చుని వింటారు అని చెప్తారనమాట. ప్రభు చరిత్ర రసియా. సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు కూడా ఒక ఖాళీ కుర్చీ వేయమంటారు కదా, ఒక పీట కుర్చీ వేసి ఆయన ఆహ్వానిస్తారు. ఆయన అక్కడ ఉన్నట్టుగా మనం భావించుకుని పూజ చేస్తూ ఉంటాం. 108 సార్లు హనుమాన్ చాలీసా చదివినప్పుడు కూడా తప్పకుండా ఆయనకు ఒక ఆసనం సమర్పిస్తారు. అయితే శ్రీరాముడి చరిత్ర అనండి, లీలలనండి, గాథలనండి వినడానికి ఎంతో ఆసక్తి, ఇష్టాన్ని, ఎంతో ప్రేమని, ప్రీతిని చూపించే హనుమ ఎక్కడంటే అక్కడ రాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ప్రతి రాముల వారి గుడిలో మనం హనుమంతుడిని చూస్తాం. ఒక్కొక్కసారి రాముల వారి గుడి లేకపోయినా హనుమంతుడిని చూస్తూ ఉంటాం. అవునండి. అన్ని చౌరస్తాల్లో అంటే ఒక గ్రామానికి వెళ్తుంటే మొదట్లో పెద్ద హనుమంతుడి విగ్రహాలు చూస్తాం. ఎందుకని అంటే ఆయన రాముల వారి కథని వింటారు. రామ లఖన సీత మన బస, ఆయన ఎక్కడుంటే ఆయన హృదయంలో అమ్మవార్లు అయ్యవార్లు అందరూ ఉన్నట్టుగా మనం భావిస్తాం. కాబట్టి ప్రభు చరిత్ర సునివేకో రస్య అంటే వినడం అన్నమాట. అయితే ఎక్కడ రామ కథ ఉన్న భజన కానివ్వండి, రామాయణం కానివ్వండి, పారాయణం కానివ్వండి, ఎటువంటి రామ అనే శబ్దం వినబడినా సరే అక్కడ హనుమంతుల వారు ఎంతో ప్రీతితో ఉంటారు. అయితే ఇంకొక విశేషం ఏంటంటే రాముల వారు పేరు వినంగానే అక్కడ పారాయణకి అందరికన్నా ముందు వచ్చి కూర్చునేది హనుమట అండి. అందరికన్నా ఆఖరిన వెళ్ళేది హనుమట. తులసీదాస్ గారికి ఒకసారి హనుమంతుడు రాముల వారిని చూపించారు అని ఒక చిన్న కథ చెప్తారు. చెప్పండి. తులసీదాస్ గారు గంగాజలం తీసుకొచ్చి ఆయన అర్ఘ్యము అది అయిపోయాక, జపం అయిపోయాక ఒక రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసేవారట. నీళ్లు పోస్తే దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అసలే గంగాజలం, పైగా అర్ఘ్యం అది పూజ చేసిన జలం పోసింది మహాసాధకుడు భక్తుడు తులసీదాస్ గారు. ఆ బ్రహ్మరాక్షసుడికి శాపం విముక్తయ్యి కిందకు వచ్చి నాకెంతో ఉపకారం చేశావు, నీకు కూడా నేను ఏదైనా ఉపకారం చేస్తానంటే రామభక్తుడు చేస్తేనే అంత గొప్ప విశేషం వచ్చింది. అయితే నాకు రాముల వారిని చూపించు చాలు అంటాడు. బ్రహ్మరాక్షసుడు అంటాడు, నేను రాముల వారిని చూపించలేను, కానీ రాముల వారిని ఎవరు చూపిస్తారో వాళ్ళని నేను చూపిస్తాను. అంటే ఎవరు అంటే అక్కడ హనుమాన్ ఘాట్ దగ్గర రోజు రామాయణ పారాయణం అవుతూ ఉంటుంది కదా, అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు, అందరికన్నా ఆఖరణ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనే హనుమ అని చెప్తారు. తులసీదాస్ గారు వెళ్తారు, ఒక రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మూడో రోజు ఈయనే అందరికన్నా ముందొచ్చి ఆఖరిని వెళ్తున్నారు అని ఆ వెళుతున్న ఆయన వెనకాల పడుతుంటే ఆయన కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ తులసీదాస్ గారు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టేసుకుని, నువ్వు హనుము అని నాకు తెలుసు, నాకు రామ సాక్షాత్కారం నువ్వే చేయించాలి అంటే ఇంకా హనుమంతుల వారు తప్పదని ఒప్పుకుని అక్కడ మందగాదన పర్వతం దగ్గరికి రమ్మంటారు. అప్పుడు ఆ పర్వతం దగ్గరికి తులసీదాస్ గారు వెళ్తారు. ఆయన గంధం తీసుకుంటూ ఉంటారు. 2 రాజకుమారులు గుర్రాలు వేసుకుని వస్తారు. తులసీదాస్ గారు పాపం గుర్తుపట్టలేరు. వాళ్ళు ఆ రాజకుమారులు వస్తారు, వెళ్ళిపోతారు. అయితే తర్వాత మళ్ళా హనుమంతుడు వచ్చి, చూసావా రామలక్ష్మణులు వచ్చారంటే, అయ్యో ఎవరో రాజకుమారులు అనుకున్నాను అంటాడు. సరే మళ్ళా వస్తారులే, నువ్వు గంధం తీసుకుని మరి వచ్చేటప్పటికి వాళ్ళకు గంధం ఇచ్చేటట్టుగా ఉండు అన్నట్టుగా చెప్తారు. ఈయన మళ్ళా గంధం తీసుకుంటూ ఉంటే 2 చిన్నపిల్లలు వస్తారు.
చిన్నపిల్లలు వస్తే ఈయన మళ్ళా వాళ్ళని గుర్తుపట్టక పంపించేస్తాడేమో అని హనుమంతులు వారు అక్కడ ఒక చిన్న చిలుక రూపంలో కూర్చుని రామలక్ష్మణులు వస్తారు, తులసీదాసు గంధం సమర్పిస్తారు అని చిన్న చిలక పాట పాడినట్టు ఆయన పాట పాడుతూ ఉంటారు. అప్పుడు తులసీదాస్ గారికి అర్థమవుతుందమ్మో ఈ బాలకులు ఇద్దరే రామలక్ష్మణుల మాట అని వాళ్ళిద్దరిని పిలిచి దండం పెట్టి వాళ్ళకి గంధం పూద్దామని అనుకుంటే ఆ రాములు వారు ఆయన యొక్క తేజస్సుని చూసి ఈయన మూర్చిపోయినట్టుగా పోతారు. అప్పుడు ఆ గంధాన్ని రాములు వారే తులసీదాస్కి అలంకరించారు అని చెప్తారు. చాలా గొప్ప విశేషం అండి. ప్రభు చరిత్ర సునివేకో రసయ. భక్తునికే భగవంతుడు వశమైపోతాడు. సాక్షాత్కారం అంటే ఒకసారి రామ పట్టాభిషేకం అయిపోయాక రాముల వారు సీతాదేవి కలిపి ఒక ముత్యాల హారం రాముడు వారి హనుమంతుల వారికి ఇచ్చారు అని చెప్తారు. అది కూడా చిన్న అంటే హనుమంతుడు ఆ ముత్యాల హారాన్ని కొరికి తెంపేంత అమాయకుడు కాదు, కానీ కోతి బుద్ధి అనేసి మనం అక్కడ అనుకోవడమో అమాయకత్వమో లేకపోతే భక్తి పారసత్వమో అనుకుంటే కనుక అందరూ అడుగుతారు, ఏంటి అలా అంత చక్కగా నీకు ముత్యాల దండిస్తే కొరికి పడేస్తున్నావు అంటే అందులో రాముల వారు లక్ష్మణులు ఎవరు కనబడట్లేదు అంటాడు. ఆహా అలా అంటున్నావు, నీ ఇంత పెద్ద శరీరం ఉంది, నీ లోపల ఉన్నారేంటి అంటే చూడండి అని గుండె చీల్చి చూపిస్తే అందులో రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఉన్నారు అని చెప్తారు. రామ లఖన సీతామన బసియ, ఆయన గుండెల్లో ఉన్నదే రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు అని చెప్తారనమాట. అలాగే ప్రభు చరిత్ర సునివేకో రస్య, ఇప్పుడు మాట వింటూ ఉంటారు, ఆ మాట ఆయన చెప్పేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా చెప్తారండి. సీతమ్మ వారిని లంకలో చూసొచ్చారు రాముల వారు. చాలా ఇంకా నెల రోజులు సంవత్సరం అయిపోతుంది, అమ్మవారు కనిపించట్లేదు అని చాలా తహతహలాడుతూ తపనతో ఉంటారు. ఏం వినాల్సి వస్తుందో, మిగతా అన్ని వైపులు వెళ్ళిన వాళ్ళు వచ్చారు, ఒక్క హనుమంతుల వారు తప్ప అని ప్రాణం ఉగ్గబెట్టుకుని అన్నట్టుగా రాముల వారు ఉంటారు. హనుమంతుల వారు వస్తారు, వచ్చి దృష్ట్యా సీత, చూశాను సీతమ్మను అంటే సీతను అంటే కూడా సీత అంటే ఉందో లేదో ఏమంటారో తెలియదు సీత అని ఆగితే అందుకని ఆయన ఎంత గొప్పగా దృష్ట్యా కాంచితి సీతను దృష్ట్యా అంటే చూశాను అమ్మవారిని అనగానే రాముల వారికి ప్రాణం లేచి వస్తుంది. అంటే ఏ పదం ముందు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నవవ్యాకరణ పండితుడు వాక్శుద్ధి కలిగిన హనుమకే చెల్లిందండి. అందుకని తర్వాత యుద్ధం పూర్తయ్యాక రాముల వారు అడుగుతారు, హనుమంతా నీకేం కావాలి అంటే మీ పాద సేవనం తప్ప నాకేం వద్దు అంటే అద్భుతం. రాముల వారు కౌగిలించుకుని నువ్వు చేసిన ఉపకారాలకి నేను ప్రత్యుపకారం ఏమి చేయలేను హనుమ, కానీ నీకు ప్రత్యుపకారం చేసే అవసరం కూడా రాకూడదు హనుమ అంటారు. చాలా మంచి విషయం కదండి. అంటే భార్యను పోగొట్టుకోవడం, తమ్ముడికి ప్రాణం హాని కలగడం, ఇలాంటివన్నీ కూడా నీకు ఎప్పుడు అటువంటి ఉపకారం చేయవలసిన అవసరం రాకూడదు అని రాముల వారితో మెచ్చుకోబడిన భక్తుడు హనుమంతుడు. ఆయన్ని మనం కొలిస్తే ఇటు రాముల వారిని అటు అమ్మవారిని హనుమంతుల వారు అందరూ కూడా మన కోరికలు తీరుస్తారు అని చెప్తారు. అంతే కదండి. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం ఏంటంటే ఇక్కడ ఒకటండి, వాగ్భూషణం భూషణం అన్నారు. ఆ వాక్కే ఒక భూషణం, ఆభరణం హనుమంతుల వారు. అంతే కదండి. ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నది చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ రామచరిత్ర సునివేకో రసియా అంటే రసియా అంటే వినడానికి కుతూహలం చూపించాలి, అవతల వాళ్ళు చెప్పేది వినాలి. ఇక్కడ మనము వ్యక్తిత్వ వికాసంలో ఏం చెప్తామంటే ఒక బాస్ కానివ్వండి, స్కూల్లో టీచర్ కానివ్వండి, ఎవరైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. రసియా హనుమంతుల వారు రాముల వారి గురించి ఎంత శ్రద్ధగా వింటున్నారో మనం కూడా అవతల వాళ్ళు చెప్పేది అది మాస్టర్ గారు చెప్పే పాఠం కానివ్వండి, మన పై స్థాయి ఉద్యోగి చెప్పే విషయం కానివ్వండి, ఇంట్లో ఏదైనా పిల్లలు కానివ్వండి వాళ్ళ కష్టాలు ఏదైనా భార్య వాళ్ళు చెప్తున్న విషయాలు కానివ్వండి, శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి. రసియా లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు. అలాగే రామలఖన సీతామన బసియ అంటే మన మనసులో కూడా ఒక రోల్ మోడల్ మీరున్నారు, మంచితనం, ఇంకెవరో ఉన్నారు, ఇంకేదో వాళ్ళకు ఉన్న స్పెషల్ క్వాలిటీ అంటే మన మనసులో కూడా ఒక రోల్ మోడల్. ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్ చదవాలనుకున్నారు, ఒక రోల్ మోడల్. ఎవరైనా మిసైల్ మ్యాన్గా అవ్వాలనుకున్నారు, మన అబ్దుల్ కలాం గారు. ఒక మంచి టీచర్ అవ్వాలనుకున్నారు, సర్వేపల్లి రాధా. అంటే మన జీవితంలో ఎదగాలి అంటే మనకు ఒక మార్గదర్శి రోల్ మోడల్ని మన మనసులో ఉంచుకోవాలి.
మన వాళ్ళ మనసులో. గొప్ప వ్యక్తిత్వం ఉండబట్టే ఈ రోజుకి వాళ్ళని ఎలా అయితే మన హనుమంతుల వారికి రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఆదర్శ కుటుంబము ఒక రోల్ మోడలో, మనం కూడా ఒక మంచి ఒక మార్గదర్శిని మనలో నిలుపుకుని ఆ ఆశయం వైపు వెళ్ళండి, అవతల వాళ్ళు చెప్పింది మంచిగా వినండి అనేది ఇక్కడ మనం వ్యక్తిగత వికాసానికి లింక్ చేసుకోవచ్చండి. అయితే రామ కథ వింటే తులసీదాసు ఏం చెప్తున్నారు అంటే, ఆయన అలా కరిగిపోతారట, అంటే కన్నుల నిండా నీళ్ళు వచ్చేసి పరవశమైపోతూ ఉంటారు. అయితే మనము ఇక్కడ రామ లఖన అంటుంటే రామ చిలక అని వింటాం కదండి. రామలఖన అంటే రామచిలుక, సీతాకోక చిలుక, సీత పేరు వింటాం కదండి. కరెక్టేనండి. సీతాఫలం వింటాం కదండి, రామాఫలం వింటాం కదండి. అలా ప్రతి చోట కూడా మనము కళ్యాణము అంటే సీతా కళ్యాణమే అని వింటాం. అలా రాముడు లక్ష్మణుడు మనకి మన భారతదేశంలో అటు నార్త్ ఇండియా కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు మన పరివారంలో మమేకమై ఉంటారండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కనుక చదువులో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి హనుమంతుడిని తలుచుకుని వెళ్ళగలుగుతాం ముందుకి. అందుకని ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మరి అయోధ్యలో రామాలయం వచ్చిందంటే ఎంత పట్టుదల, కృషి, ఆ రామాజ్ఞ ఎంత ఉండబట్టి వచ్చిందండి. అందుకని రామలకన సీతామన బసయ అంటే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. దుర్గ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరింటికి వెళ్తున్నారో తెలియచేయండి. శారదాదేవి విశాఖపట్నం అండి. నేడూరు శారదాదేవి విశాఖపట్నం. నేడూరు శారదాదేవి గారు. శారదాదేవి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నంబర్కి పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్తో పెట్టండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే మీరు మాకు పుస్తకం అందినది అని మెసేజ్ పెట్టండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. శ్రీమాత్రే నమః.